బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు భారమైపోయారని తమ పిల్లలు భావించి వారిని సరిగ్గా పట్టించుకోకపోవడం, అది మానసికంగా వారిని బాధిస్తుండడం, ఇలాంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల ఆధారంగా కోరేబు ప్రార్థనా మందిరం వారు ప్రదర్శిస్తున్న నాటిక మీ తండ్రిని మీ తల్లిని సన్మానించండి, వీక్షించండి, మేల్కొల్పబడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఆమేన్. అత్తయ్య టీ తీసుకోండి. అక్కడ పెట్టు. సరే అత్తయ్య, నేను చర్చికి వెళ్ళి వస్తాను. సరే, అన్ని నీ ఇష్టాలే అయిపోయాయి, వెళ్ళి తగలడు. అదేంటి, నా ఇష్టం ఏంటి అత్తయ్య? మీరు వెళ్ళమంటేనేగా నేను వెళ్ళాలి. వెళ్ళమని చెప్పా కదా, వెళ్ళి తగలడు. బాబోయ్, ఇంత వయసు వచ్చినా వీడికి ఆ పగులు మాత్రం పోలేదు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుని నామం స్తోత్రములు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. నిర్గమకాండం 20 అధ్యాయం 12 మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నేటి కాలంలో పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. తల్లిదండ్రులు సరిగ్గా చూడలేని వాళ్ళు ఇంకా అత్తమామల్ని చూస్తారండి. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ తల్లిదండ్రులను అత్తమామలను సరిగ్గా చూసుకోండి. వాళ్ళతో ప్రేమగా ఉండండి, వాళ్ళతో ఆప్యాయంగా ఉండండి, వాళ్ళని బాధపరచకండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. ఏమైంది అత్తయ్య? ఎందుకు ఇలా పడిపోయారు? అత్తయ్య లేవండి, హాస్పిటల్కి వెళ్దాము. ఏమైందమ్మా? ఏమైంది? నేను ప్రార్థనకు వెళ్ళి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ గారు. నోట్లో నుండి రక్తం వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ గారు. యశ్వంత్, మీరు వెళ్ళి ఆమె బ్లడ్ అర్జెంట్గా క్లీన్ చేయండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. పర్వాలేదు, ఏమైందో చెప్పండి డాక్టర్ గారు. ఏమైనా ప్రమాదం ఉందా? ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉందమ్మా. ఏంటి, బ్లడ్ క్యాన్సరా? బ్లడ్ క్యాన్సర్ ఉందమ్మా. ఇంకో 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే ఆమె చనిపోవచ్చు కూడా. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? మేము తట్టుకోగలమో లేదో? 5 లక్షలు ఖర్చు అవుతుందమ్మా. మీరు త్వరగా డబ్బులు కట్టేస్తే మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. సరే డాక్టర్ గారు. అందాక మెడిసిన్స్ రాసిస్తాను, ఇవి వాడండి. అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఆయనకి ఫోన్ చేస్తాను. నీ గోదే నాకు ఎక్కువైపోయింది, అందుకే నేను మంచాన్ని పడిపోయాను. అదేంటి అలా అంటారు అత్తయ్య? నేను ఎప్పుడు మీరు మంచిగా ఉండాలనిగా కోరుకుంటాను. హలో, ఏమండి? అర్జెంటుగా బయలుదేరి రావాలి. అదేంటేసి ఏమైంది అంత అర్జెంట్గా వస్తాను? అది అత్తయ్యకు బ్లడ్ క్యాన్సర్ ఉందంటండి. ఏంటి, మా అమ్మకు బ్లడ్ క్యాన్సర్? 5 లక్షల వరకు ఖర్చు అవుతుందంటండి. అదంతా తర్వాత.
చేసి నేను అలా బయటకు వెళ్ళి వస్తాను. అలా బయటకంటే ఎక్కడికండి? ఇప్పుడే కదా వచ్చారు. అంటే ఫ్లాట్ అమ్మాలి చేసి మనకున్న ఒక్క ఫ్లాట్ అమ్మి అమ్మను కాపాడుకుంటాను. ఏంటి, ఫ్లాట్ అమ్ముతారా? ప్రాణాలైపోతుంటే ఈ ఫ్లాట్ అమ్మి చేసి. అలా కాదు, ఉన్న ఒక ఫ్లాట్ అమ్మేస్తే ఎలా అండి? నువ్వు ఇంకేం మాట్లాడుతూ నేను వెళ్ళి వస్తాను. చిచ్చి, ఇలా మాకే జరుగుతుందో ఏంటో, ఈ ముసలిది మా ప్రాణాలకు వచ్చి చచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? నీకు అన్ని అవసరమా? నువ్వు మూసుకొని కూర్చో. నేనేం చేశాను? లేకపోతే 5 లక్షలు పెట్టి వైద్యం చేయిస్తే బ్రతికేద్దాం అనుకుంటుందేమో ఈ ముసలిది. మహా అయితే 4 లేదా 5 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇంత మాత్రానికి ఉన్న ఒక ఫ్లాట్ అమ్మేయాలంట. ఏంటో ఈవిడ, పిల్లల మీద కనీసం ఆలోచన కూడా లేదు. చిచి, నేను నా భర్త సుఖంగా ఉండాలంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఎన్ని ఆలోచనలు లేవు, అందులో ఎంతమంది లేవు. వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, లేదా చావు. మమ్మల్ని చంపకు తల్లి. చిచ్చి, ఇదిగో నీ బట్టలు, తీసుకుని పో. నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. జెసి, మా అమ్మ ఎక్కడ? ఎప్పుడూ అమ్మ అమ్మ. మీ మనుషులం కాదా? ఆవిడొక్కతేనా మనిషి? జెసి, మా అమ్మ ఎక్కడ ఉందో చెప్పు. ఉందో లేదో, చచ్చిందో ఎవరికి తెలుసు? ఏంటి మా అమ్మ తెచ్చిందంట? నువ్వేదో కనుంటావు. చిన్నప్పుడే మా నాన్న చనిపోతే నా కోసం పని మనిషిగా మారింది. అలాంటి దాన్ని బయటికి గెంటేశావు. నా సుఖం నాకు ముఖ్యం అనుకుని నా తల్లి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటే నేను ఇప్పుడు ఉండేవాడిని కాదు. అందరిలా పనిలో పెట్టుకుంటే నన్ను కష్టపడి చదివించింది. అందుకే నేను చూసుకోగలుగుతున్నాను. ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళి ఇదే నువ్వు నేర్చుకునేది. అవును, నేనేంటి ఇలా చేస్తున్నాను? నా వల్ల దేవుని నామానికి అవమానం కలిగింది. నా దేవుడు ఏం చెప్తున్నాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తున్నాడు కదా. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది? అత్తయ్య గారు అంటే తల్లితో సమానమే కదా. అటువంటి మా అత్తయ్యను ఎలా చూసుకోవాలి నేను? దేవుని ఆజ్ఞల్లో ఒకటైనా నీ తల్లిని తండ్రిని సన్మానించమనే ఆజ్ఞను నేను మీరి దేవునికి విరోధముగా పాపము చేసిన దాన్నయ్యానే. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. ఇంత ప్రేమగా చూసుకునే మిమ్మల్ని కూడా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. అలా అవుతుందని అనుకోలేదండి. నన్ను క్షమించండి. నా భర్త లేకుండా ఇన్ని రోజులు ఉండగలిగా కానీ నా కొడుకు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. యేసయ్యా, నన్ను రక్షించయ్యా. ఇంత నీచ పరిస్థితి ఏ తల్లికి రాకూడదయ్యా. ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కారమును చాపి ముడి వచ్చు చూడే, నా తల్లిని నువ్వు ఎలా చేసావు. అమ్మా, నేను క్షమించమ్మా. ఏ కొడుకు తన తల్లిని ఎలా చూడకూడదు అనుకుంటాడో నేను నా స్థితిలో చూసానమ్మా. నేను క్షమించమ్మా. అత్తయ్య, నన్ను క్షమించండి. మీ మనసును బాధ పెట్టాను. నువ్వు కూడా నన్ను క్షమించాలమ్మా. నేను కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు చెడిపోవాలని ఆలోచించరమ్మా. మేము ఏ ఆశ్రమంలో ఉన్నా ఆలోచించేది పిల్లల బాగే కదమ్మా. ఇంటికి వెళ్దాం పదమ్మా. వద్దు నాన్న, మీరు వెళ్ళండి. మీరు సంతోషంగా ఉంటే అదే చాలు. ఆకాశమంతటినీ ఒక పుస్తకముగా మలచి సముద్రపు నీరంతటినీ సిరాగా చేసిన దేవుని ప్రేమను వర్ణించుటకు అవి చాలవు అన్నాడు ఒక భక్తుడు. నిజమే, మనము అతిగా ప్రేమించిన మనవారే మనలను మోసగించవచ్చును. కాని మన యొద్ద నుండి ఏ లాభమునూ ఆశించక మన కొరకు ప్రాణమిచ్చి చేరతీసినది యేసు ప్రేమ. దీనిని వర్ణించుట ఎవరి తరము?
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించెడి ప్రేమ. ప్రేమ 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 ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది.